గత వారం రోజులు కూడా పార్లమెంట్లో కూడా స్తంభించిపోయింది. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్ అంటే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉంటారో బీజేపీ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే మేమే మొనార్కు, మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు. అయితే ఒక సీజేపీ పార్టీ కాంగ్రెస్ అందరూ కూడా బయటికి వచ్చి వాళ్ళ హక్కు కోసం పోరాడితే ఎన్నడూ కూడా బయటకు వచ్చి మధ్యరాత్రిలో స్పందించని మోదీ గారు కూడా స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అంటుంటారు చంద్రబాబు నాయుడు గారు, విద్యార్థి జీవితంలో అభివృద్ధి జరగాలంటే వెంటనే డిఎస్సి అక్రమాలు అయితే చాలా, మళ్ళీ టీచర్ పోస్టు మనం చూసినాం, టీచర్ పోస్ట్లో కూడా సెలక్షన్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పినారు, ఆ 3000 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. స్టూడెంట్స్కి ఎక్కడ కూడా సరిగా వాళ్ళకు ఏదైతే ఫీజు చెప్పినారో అది కూడా ఇవ్వడం లేదు. అమ్మఒడి అని చెప్పినారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశం పెట్టినారో దాన్ని కూడా పేరు మార్చి కాపీ కొట్టుకొని ఇది మనమే ప్రవేశం పెట్టినారని చెప్పే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే వాళ్ళు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఎప్పుడు చూస్తే నేను యువతల కోసం అంటున్నారు. అయితే జెన్జీ పిల్లలు అందరూ కూడా ఈరోజు కమెంట్ చేస్తున్నారు. అంటే ఆయన యువతల కోసం నిలబడిండేది లేదు, ఏది చేసిండేది లేదు. అయితే ఆయన ఏదైతే పోస్ట్ పెట్టినారో, ఒక అబ్బాయి ఈరోజు పొద్దున్నే మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు నేను మీ అభిమానినే, అయితే ఆ స్టూడెంట్ చెప్పినాడు అభిమానినే, అయితే మీరు ఏదైతే కమెంట్ చేసినారో స్టూడెంట్స్ భవిష్యత్తు కోసం మీరు ఆ కాజ్ కోసం నిలబడక మీరు కేవలం రామ టెంపుల్, బ్రాహ్మిన్స్, అదేవిధంగా క్యాస్ట్ అనేది తీసుకొని వచ్చి బ్రాహ్మిన్స్ని కించపరచగా మాట్లాడారనేది స్టూడెంట్ విషయంకు మీరు దాన్ని అనుసంధానం చేసి మాట్లాడేది ఎంత మాత్రం సరి అని ఈరోజు నెటిజన్స్ అందరూ కూడా ఆయన ఖండిస్తున్నారు. ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా అన్ని చోట్ల మనం చూస్తున్నాం, వాళ్ళని ఖండిస్తున్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు మీరు బుద్ధి తెచ్చుకొని పుత్ర వ్యామోహం అనేది పక్కన పెట్టి వెంటనే రాజీనామా చేయించి, ఏదైతే మీరు బీజేపీ వారు ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో మీరు కూడా ఇట్లా తీసుకోవాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మేము నిరసన తెలియజేస్తాం. మీకు బ్యూరోక్రాట్స్ నుంచి కింద గ్రామ స్థాయిలో పసుపు పిల్లలు పట్టుకునేటువంటి కార్యకర్తల వరకు ఏకపక్షంగా ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం వ్యవహరిస్తుంది. దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యార్థుల బాధ్యత. విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థులు బయటికి రావాలా, యువత బయటికి రావాలా. ఇది మీ బాధ్యత. మేము ఈరోజు రాజకీయ పార్టీగా మా జగనన్న పిలుపునిచ్చినాడు. జగనన్న ఏం చెప్తా ఉన్నాడు, న్యాయం జరగనప్పుడు అణచివేతకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట కాక్రోచులు పుట్టుకొని వస్తారు, అందులో నేను కూడా ఒక కాక్రోచ్ అవుతానని కూడా అన్నారు. జగనన్న తనను తాను కాక్రోచ్గా అభివర్ణించుకున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏదైతే ఉత్తరాది ప్రాంతాల యువత పోయేసి ఒక ఉద్యమం చేసిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలా. 1857 మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటును స్ఫూర్తిగా తీసుకుంటూ 1942లో జరిగినటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని ఆ తిరుగుబాటును మన స్ఫూర్తిగా తీసుకుంటూ 1947లో ఏ విధంగా మనం స్వాతంత్రం సాధించామో ఈరోజు 2026లో జంతర్ మంతర్లో మన యువత చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనంతపురం జిల్లాలోని యువత బయటికి రావాలా. సోషల్ మీడియాలకు, సినిమాలకు, టూర్లకు, బార్లకు మీరు పరిమితం కాకూడదు. ఒక యువకుని తండ్రిగా, స్కూలుకు పోయే, కాలేజీ పోయే పిల్లల తండ్రిగా నా విజ్ఞప్తి జిల్లాలో యువతకి. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటాండేది అదే. మన అందరి పిల్లల్ని ఆయన తన పిల్లలుగా చూసుకొని అమ్మఒడి ఇచ్చినాడు, జగనన్న గోరుముద్ద ఇచ్చినాడు, వసతి దీవెన ఇచ్చినాడు, విద్యా కానుక ఇచ్చినాడు, అనేక పథకాలు ఇచ్చినాడు. నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసినాడు. 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినాడు. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం. ఇది స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన చేసినాడంటే ఏదో మేము ఓటు వేసినాం చేసినాడు అనేది కాదు. మీరు ఓటు వేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయినాడు, కానీ చేసింది మీ భవిష్యత్తు కోసం, 100 ఏళ్ల భవిష్యత్తు కోసం. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. అది మర్చిపోయినారు. కానీ ఈరోజు ఢిల్లీలో విద్యార్థులు ఇచ్చిన స్ఫూర్తిని మీరు గుర్తుపెట్టుకుని, నారా లోకేష్ లాంటి వ్యక్తులు మంత్రి పదవులకు అర్హులు కాదు. ప్రభుత్వం పెద్దల దగ్గర కాంట్రాక్టర్లు మంత్రులుగా విద్యాలయాలను, కళాశాలలను వాళ్ళు నడిపేటువంటి వ్యక్తులు మంత్రులుగా ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా విద్య ఉచితంగా రాదు. ఏ రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్లు దోపిడీ చేయకుండా మానరు. ఇటువంటి ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే అది యువత నుంచి, విద్యార్థుల నుంచి రావాలని కోరుకుంటూ, కానీ బయటికి రావాలా. మీరందరూ బయటికి రాకపోతే శాశ్వతంగా బానిసలుగా మారుతారు. డిగ్రీలు చేసిన వాళ్ళంతా రోడ్ల మీద పిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందనేసి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.